దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క 2021వ సంవత్సరంలో సైతం మరి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమును జ్ఞాపకం చేసుకోవడానికి మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనతో మనం ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ఆరాధనను మనం ప్రారంభిస్తాం. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, మా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని ప్రేమించి సజీవమైనటువంటి నీ పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా తండ్రి ప్రభ మరి ఏర్పాటు చేసుకొని తండ్రి ప్రభ మరి నీ యొక్క పునరుత్థానం యొక్క తండ్రి ప్రభ శక్తిని, పునరుత్థానములో ఉన్నటువంటి తండ్రి ప్రభ సమాధానములు తండ్రి ప్రభ పొందుకోవటమే కాక తండ్రి ప్రభ మరి మీరు మా మీద తండ్రి ప్రభ నాడు పునరుత్థానుడై ఉంచినటువంటి బాధ్యతను తండ్రి ప్రభ మరి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభ ఈ ఆరాధనలో పాలు పొందుకున్న ఆధిక్యతను కలిగచేయండి. లైవ్లో వీక్షించడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డల్ని, ఈ ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి బిడ్డమైనటువంటి మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా నీ ఆత్మచేత నడిపించి నీ రాకడకు సిద్ధపరచుమని, ప్రతి దాంట్లో కూడా తండ్రి ప్రభా నీ ఆలోచన ప్రకారంగా తండ్రి ప్రభా కొనసాగింపు చేయమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయముగా బ్రతిమాడు వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 87వ పాట పాడుతూ మనం యొక్క ఆరాధనను మనం ప్రారంభిస్తాం. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 87. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణము గర్చిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గర్చిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గర్చిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గర్చిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, క్షమించుము నన్ను జయ యేసు, అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సతాను గర్చిన జయ యేసు, సతాను ఓడెను జయ యేసు, సతాను గెలచిన జయ యేసు, సతాను ఓడెను జయ యేసు, పాతవి గతించే జయ యేసు, దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మండలు గర్చిన జయ యేసు, మండలు ఓడెను జయ యేసు, మండలు గర్చిన జయ యేసు, మండలు ఓడెను జయ యేసు, మండలు తీయుము జయ యేసు, అందకు తెచ్చుము జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మోక్షను గర్చిన జయ యేసు, మోక్షయు ఓడెను జయ యేసు, మోక్షను గర్చిన జయ యేసు, మోక్షయు ఓడెను జయ యేసు,
జయ యేసు కావలి గెలిచిన కావలి ఓడెను జయ యేసు సేవలో బలమును జయ యేసు జీవము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు దయాళు గెలిచిన జయ యేసు దయాళు ఓడెను జయ యేసు దయాళు గెలిచిన జయ యేసు దయాళు ఓడెను జయ యేసు దయ్యము కలిగిన జయ యేసు అయ్యో నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు హల్లెలూయా 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 95వ పాట పాడిన పిదప మరి నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు చదివి వినిపించబడతాయి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, సాంగ్ నంబర్ 95. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మరి ఏర్పాటు చేయబడిన వారు ముందుకు వచ్చి చదివి వినిపించండి. నూట 19వ దావీదు కీర్తనలు, 118వ దావీదు కీర్తనలు 14 నుంచి చివరి వరకు చదువుకుందాము. ఒక వచనము మీరు, ఒక వచనము నేను, ఇతర ప్రతి తెలుగుగా చదువుకుందాము. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా రక్షణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దర్శన హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కనులకు ఆశ్చర్యకరం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాద ముందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగులను ఇచ్చుచున్నాడు. ఉత్సాహతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడు. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ చదవబడిన వాక్యము మన ఆత్మలో పెట్టి కాపాడు. పాత నిబంధన పాఠముగా నిర్గమాకాండము 14వ అధ్యాయము 5 నుంచి 31 వరకు చదువుకుందాము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 5 నుంచి 31 వచనం వరకు చదువుకుందాము. ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకు ఇలాగూ చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొని, అంతటా అతడు తన రథము సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠిన పరుపగా అతడు ఇశ్రాయేలీలను తరిమెను. అట్లు ఇశ్రాయేలీలు
బలిమి చేత బయలు వెలుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథములు గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులను అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పిహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేను చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతటా యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథములను అతని గుర్రపు రౌతులను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారిని ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయుల సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారి గోడ వలె నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఉడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికి వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రము మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములను వచ్చిన ఫరో యొక్క సర్వసేనకు కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేల సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలి నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే
యందును నమ్మిక ఉంచిరి. దేవుడి వాక్యం దీవించి కాపాడు. పత్రికల పాఠముగా అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదము లేదు. సున్నతి పొందుటయని, సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. పరదేశి అని, సిదీయుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. కానీ క్రీస్తుకే సర్వమును అందరిలో వాడునై ఉన్నాడు. ఇంతటితో పత్రికల పాఠం ఇస్తారు. క్రొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయి సువార్త 20వ అధ్యాయం నుంచి 1 నుండి 10 వరకు చదువుతాం. విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి వచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలీలియలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిన్న నేను. వారు భయముతోనూ మహానందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము పరుగులెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు నొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులను గలిలియోలకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. చదివిన వాక్యం దేవుడి నుంచి కాపాడు. నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై యున్నావు.
ఎంతో ప్రియము నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. క్రైస్తవుడు హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము అలాగే నిలిచి నుండి 341వ ఆరాధన పాట పాడుతూ మనము దేవుని మాయపరుద్దాం. అలాగే నిలబడి ఉండి మహోన్నతుని స్తుతి కీర్తనలో నుండి 341. స్తోత్రమేసు స్తోత్రమేసు రాజా నేనెల్లప్పుడు పాడేదా. స్తోత్రమేసు స్తోత్రమేసు రాజా అందరూ చెప్పండి. ఎల్లప్పుడు పాడేదా నా జీవిత కాలమంతా నేనెల్లప్పుడు పాడేదా. నా జీవిత కాలమంతా నేనెల్లప్పుడు పాడేదా. స్తోత్రమేసు స్తోత్రమేసు రాజా నేనెల్లప్పుడు పాడేదా. స్తుతులకు పాత్రుడా నేనెల్లప్పుడు పాడేదా. స్తుతులకు పాత్రుడా నేనెల్లప్పుడు పాడేదా. స్తోత్రమేసు స్తోత్రమేసు రాజా నేనెల్లప్పుడు పాడేదా. ఘనతకు పాత్రుడా నేనెల్లప్పుడు పాడేదా. ఘనతకు పాత్రుడా నేనెల్లప్పుడు పాడేదా. స్తోత్రమేసు స్తోత్రమేసు రాజా నేనెల్లప్పుడు పాడేదా. మహిమకు పాత్రుడా నేనెల్లప్పుడు పాడేదా. మహిమకు పాత్రుడా నేనెల్లప్పుడు పాడేదా. స్తోత్రమేసు స్తోత్రమేసు రాజా నేనెల్లప్పుడు పాడేదా. స్తోత్రమేసు స్తోత్రమేసు రాజా నేనెల్లప్పుడు పాడేదా. నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నేనెల్లప్పుడు పాడేదా. స్తోత్రమేసు స్తోత్రమేసు రాజా నేనెల్లప్పుడు పాడేదా. స్తోత్రమేసు స్తోత్రమేసు రాజా నేనెల్లప్పుడు పాడేదా. క్రైస్తవుడు హల్లెలూయా హల్లెలూయా. 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 ఈ సమయంలో మనము ధ్యానించబోతున్నటువంటి వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న సహోదరి ప్రీతి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనము వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిస్తాం. Heavenly Father, Lord of God, hallelujah. Father Almighty, hallelujah. Oh Lord, thank you so much for the opportunity that you have given this day, oh Lord, that we have come in your presence, oh Lord. See to it that every word that we listen to, oh Lord, Yes, Lord. we sow it into our hearts and see to it that we use it in our daily lives, oh Lord. See to it that we listen to your word very keenly because it is you who are speaking to us, oh Lord, this moment, oh Lord.
See to it that we have full concentration, O Lord. You be with us all the time, O Lord. You bless us as you told, O Lord. Where two or three are gathered in your name, you would be amongst our midst, O Lord. And you told that you would keep us the head but not the tail, O Lord. You be with us and see to it. Every word that we listen should be sowed into our heart. In the name of Jesus, often pray. Amen. Amen. కూర్చున్నామా? ప్రైస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైన నామములకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లించడమే కాకుండా యేసుక్రీస్తు మరణము గెలిచి సజీవుడిగా తిరిగి లేచినటువంటి దినమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ఏ విధముగానైతే మరణము గెలిచి సమాధిలో నుండి బయటికి వచ్చాడో అదే విధముగా మనము యేసు రాకడ ఆలస్యమైతే మనము మరణిస్తే మన సమాధి కూడా తెరవబడుతుంది. మనము కూడా సమాధులలో నుండి బయటికి వస్తాము. అనగా యేసు జీవితంలో ఏమేమైతే జరిగిందో అందులో ప్రాముఖ్యముగా జరిగేటటువంటి విషయములలో ఒక విషయం ఏంటంటే మనము మరణము గెలిచి సమాధిలో నుండి బయటికి రావటం యేసు రాకడ ఆలస్యమైతే, రెండవది ఆయన ఏ విధముగానైతే ఆరోహణమై వెళ్ళాడో ఆ విధంగా మనము కూడా ఆరోహణమై వెళ్తాం. ఈ విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన బ్రతుకు మొత్తం కూడా ఎందుకొరకు అని అంటే యేసు రాకడ ఆలస్యమైతే సమాధి చేయబడితే సమాధి తెరవబడటానికి మాత్రమే. రెండవది తెరవబడినటువంటి సమాధిలో నుండి మనము ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఈ రెండుటి కొరకు మాత్రమే మనము క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం. మిగతాదంతా కూడా అది మన జీవితంలో మనం అనుభవించడానికి దేవుడిచ్చేటటువంటి అవి ఆశీర్వాదాలను దీవెనలను మామూలుగా అనుభవిస్తూ ఉండాలి. అది ఆరోగ్యమే కానీ, తిండే కానీ, బట్టనే కానీ, ఇల్లే కానీ, వాహనాలే కానీ, ఇలా ఏది దేవుడిచ్చినా కూడా వాటిని అనుభవిస్తూనే మనము వెళ్ళాల్సింది మాత్రము యేసు వెళ్ళినటువంటి చోటుకు వెళ్ళాలని మనకి ఈ రోజున మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు చదివినటువంటి లేఖన భాగంలోనికి మన వాక్య జ్ఞానంలోనికి మనం వెళ్తూ 118వ కీర్తనను మనము చదువుకున్నాం. ఈ రోజున ఉత్తర ప్రత్యుత్తరముగా 118వ కీర్తనలో నుంచి మనము చూసి అక్కడ 15వ వచనములో కనుక మనం చూసినట్లయితే 15వ వచనం, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడుగా సమాధిలో నుంచి లేదా మరణమును గెలిచి ఎందుకు బయటికి వచ్చాడంటే ప్రతి గృహము నీతిమంతుల గృహముగా మార్చబడటానికి, ప్రతి ఇల్లు కూడా నీతిమంతులతో నిండిపోవాలని ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మరి ఆ నీతిమంతుల యొక్క ఇంటిలో ఏం జరగాలి, నీతిమంతుల యొక్క గృహాలలో ఏం జరగాలంటున్నాడంటే రక్షణను గూర్చినటువంటి సునాదము వినబడాలి, వినిపించాలి, వినాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి రక్షణను గూర్చినటువంటి సునాదము ఏ గృహములోనైతే వినిపించబడుతుందో ఆ ఇంటిలో దేవుడు తన దక్షిణ హస్తముతో సాహస కార్యములను చేస్తాడు, మనతో చేయిస్తాడు అని చెప్తున్నాడు. కార్యాలను చేయించడు, సాహస కార్యాలను చేయిస్తాడు. అంటే మనము చెయ్యలేనటువంటి వాటిని కూడా మనతో చేయిస్తాడు అని అర్థం. అందరూ చేసే విధంగా మనము చేస్తే, అందరూ బ్రతికే విధంగా మనము బ్రతికితే అది నీతిమంతుల యొక్క గుడారము, నీతిమంతుల యొక్క గృహము కాదు అని చెప్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో బ్రతికేటటువంటి వారు దేవుని యొక్క దక్షిణ హస్తముతో సాహసమైనటువంటి కార్యాలు చేస్తారు. అందుకే మనం ఎప్పుడు కూడా ధ్యానించినప్పుడు దావీదు గురించి మనము దావీదు గారిని ధ్యానించుకోకుండా మనం ఉండం. యెషయాకి 8 మంది కుమారులు ఉంటే ఆ 8 మంది కుమారుల్లో ప్రత్యేకమైనటువంటి విధముగా ఉన్నవాడు దావీదు. మరి మిగతా 7 యొక్క చరిత్ర ఎందుకు లేదు? మరి వారు గొప్ప విద్యావంతులు, చాలా చక్కగా యుద్ధ నేర్పరులు. యుద్ధము జరిగితే ఆ సైన్యములో, యుద్ధ సైన్యములో
ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. రాజు దృష్టిలో కూడా చాలా మంచి స్థానం వారికి ఉంది ఆ 7గురికి. కానీ వారు సాహస కార్యములను చేయలేదు. గొలియాతు ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా ఉండి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను, నేను ఒక్కడినే చంపేస్తాను, మీ దేవుడు వస్తాడా చూద్దాము అనేటటువంటి ప్రగల్భాలు మహాభయంకరంగా మాట్లాడుతున్నప్పుడు ఈ దావీదు అన్నలతో సహా మిగతా సైన్యం అంతా కూడా పిరికి పందల్లాగా దాక్కున్నారు. సమస్య ఎదురుగా ఉన్నప్పుడు దాక్కున్నారు. కానీ దావీదు గారు ఒక్కడే, ఏ పుస్తక జ్ఞానము లేనివాడు, ఏ యుద్ధ జ్ఞానము లేనివాడు, ధైర్యంగా ఎదురుగా వస్తూ ఉన్నాడు. ఎందుకు? దావీదు నీతిమంతుడుగా బ్రతకాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి కల్మషం లేనివాడుగా బ్రతకాలనుకుంటున్నాడు. మనం అక్కడ ఈ చరిత్ర మనకు తెలుసు కనుక ఎప్పుడైతే ఆ టిఫిన్లు మోసుకొని వచ్చాడో అప్పుడు అన్నలు ఎంత భయంకరంగా అతన్ని నీచాతి నీచంగా, హీనాతి హీనంగా, ఎంత అవమానకరంగా దావీదును మాట్లాడారో మనందరికీ తెలుసు. అంత అవమానకరంగా దావీదు మాట్లాడుతున్న తన అన్నల యొక్క క్షేమం గురించి ఆలోచన చేశాడు. దేవుని ప్రజలైన ఇజ్రాయేలుకి క్షేమం గురించి ఆలోచన చేశాడు. మీ బ్రతుకు మీరు బతకండి, సావండి అని చెప్పేసి దావీదు వెనకకు వెళ్ళిపోలేదమ్మా, ధైర్యంగా నిలబడ్డాడు. అందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములను మన ద్వారా చేయిస్తుంది. అందుకే అక్కడ గొలియాతు ఎదురుగా ఉంటే అందరూ భయపడుతూ ఉంటుంటే సాహస వీరుడుగా ఎదురుగా నిలబడి చేతిలో ఏ విధమైనటువంటి ఆయుధము లేకుండా ఆయనను ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి అక్కడ మరణం ఉంది. ఎదురుగా మరణము భయపెడుతూ ఉంటుంటే వారు మరణము కాకుండా సజీవులుగా ఉండేటటువంటి విధముగా దావీదు అక్కడ యుద్ధము చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే మన ఎదురుగా కూడా మరణం అనేది ఉంది. అది మొదటి మరణం కాదది. మొదటి మరణం ఎలాగూ యేసు రాకడ ఆలస్యమైతే మన జీవితంలో అది రాసి ఉంటే మొదటి మరణం ఎలాగూ వస్తుంది. కానీ రెండవ మరణం మాత్రము రాకూడదు. సో ఆ రెండవ మరణము మనము తప్పించబడాలంటే మన ఇళ్లలో, మన గృహాలలో దావీదు లాంటి ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతిమంతుని ద్వారా ఈ రెండవ మరణాన్ని మిగతా వారందరూ కూడా నీతిమంతులుగా మార్చబడి రక్షించబడాలి. అందరి గృహాలు నీతిమంతులుగా నిండాలని యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడుగా ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. వచ్చి తన ప్రాణమును పెట్టాడు. ఏ విధంగా పెట్టాడో గడిచిన దినాల్లో మనం ధ్యానించుకున్నాం. ఇంత కష్టమైనటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడో మనకు తెలుసు. అలా మరణమయ్యాడు, ఈ రోజున బయటికి వచ్చాడు. అందుకే కింద రాస్తాడు 22 అదే 118వ కీర్తనలో 17వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. క్రైస్తలో నేను చావను, నేను సజీవుడుగా ఉండి ఏం చేస్తాను? యెహోవా యొక్క క్రియలను అందరికీ వివరించి చెప్తాను. చదువుకునే గుంపులో కాదండి మనం ఉండాల్సింది. అది చదువుతున్నప్పుడు నువ్వు చెప్తున్నావు, నువ్వు దేవునితో చెప్పుకుంటున్నావు, మనుషులతో చెప్పుకుంటున్నావు. ఏమనేనంటే నేను చావను. ఏ చావను? రెండవ మరణము అనేటటువంటి నిత్య నరకాగ్నికి నేను వెళ్ళను గాక వెళ్ళను. అంటే నేను రెండవ మరణం అనే నిత్య నరకాగ్నికి నేను వెళ్ళను అని అంటే, నేను చావను అంటే దాని అర్థం ఏంటంటే నేను పాపము చెయ్యను అని అర్థం. నేను దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని చెయ్యను. సాతానుకు సంబంధమైన ఆలోచనలు చెయ్యమని నాకు వచ్చిన ఆ ఆలోచనలలోనే నేను ఆలోచనలను చంపేస్తాను అని దాని అర్థం. నేను చావను అంటే దాని అర్థం అది. మరి అలా పాపము చేయకుండా నేనేం చేస్తాను? ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క కార్యములను ఇతరులకు నేను వివరించదను. నా తల్లిదండ్రులకు నేను వివరించదను, నా పిల్లలకు నేను వివరించదను, నా బంధుమిత్రులకు నేను వివరించదను. దేవుడు ఎవరికి వివరించమన్నా వివరించి చెప్తానండి, విడమరిచి చెప్తానండి, అర్థమయ్యే రీతిలో చెప్తానండి అని అక్కడ రాస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి ఎందుకు తిరిగి లేచాడు అని అంటే, మనము ఆయనను గూర్చినటువంటి విషయాలను మనము వివరించి తెలియచేయటానికే
ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు సందేశము మనము వినటానికి ముందు ఇదిగో ఈ 118వ కీర్తనలో నుంచి మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము ప్రారంభములో ధ్యానిస్తున్నటువంటి ఈ అంశమును మనసులో పెట్టుకుంటే మన వర్తమాన ముగింపులోనికి మనము సునాయాసంగా ఆత్మలో వెళ్ళగలము అనేటటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను. 17వ వచనంలో నేను చావను, సజీవుడనై యెహోవా యొక్క క్రియలను వివరించదను. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఏం చేస్తాము ఈ భూమి మీద ఉన్నప్పుడు అని అంటే మన క్రియలను ఇతరులకు తెలియజేస్తాము, మనకు తెలిసిన వారి యొక్క క్రియలను తెలియజేస్తాం. అంటే ఇప్పుడు నిన్నటి దినం లేదా మొన్నటి దినం ఈరోజు నేను ఎవరినో ఒకరిని కలిసినప్పుడు నిన్న ఏం చేసావు బ్రదర్, ఎక్కడికి వెళ్ళావు అని అంటే నేను నిన్నటి నా అనుభవాలన్నీ కూడా చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళాను, ఎవరిని కలుసుకున్నాను, ఏమేం చేశాను, ఏం తిన్నాను, ఏం బట్ట కట్టుకున్నాను, అంటే నా క్రియలన్నిటినీ కూడా నేను చెప్తున్నాను. అలాగే ఆ క్రియలు ఎలా చెప్తున్నావో దేవుని క్రియలు కూడా చెప్పు అంటూ ఉన్నాడు. దేవుడు ఏమేమి చేశాడు, ఏమి చెయ్యనై ఉన్నాడు, ఎలా రానై ఉన్నాడు, వచ్చినప్పుడు ఎవరిని తీసుకొని పోతాడు, ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పాలి. అలా చెప్పకపోతే ఈ రిజరెక్షన్ డే వ్యర్థము. ఎందుకంటే ఈ పునరుత్థాన సందేశమే ఏంటంటే నేను మృతులలో లేను అని వెళ్ళి నా సహోదరులకు చెప్పు అని మొట్టమొదటి సందేశం ఇచ్చాడు. వెళ్ళి చెప్పు. ఏం చెప్పు? నేను సమాధులలో లేను, నేను మృతులలో లేను, నేను మరణమును గెలిచి లేచానని నా సహోదరులకు వెళ్ళి చెప్పు. అంతేకాదు నేను వారిని ఎక్కడ కలుసుకుంటానని చెప్పానో ఆ గలిలయలోనికి వచ్చి కలుసుకుంటానని వెళ్ళి చెప్పు అని ఆయన మొదటి సందేశం మగ్దలేని మరియకి ఇచ్చాడు. ఆ మగ్దలేని మరియ మనము కూడా దేవునికి స్తోత్రం. ఎలా మనమయ్యామంటే 118వ కీర్తన ఈ యొక్క 17వ వచనము ద్వారా అయ్యా. ఎందుకంటే నువ్వు చదువుతున్నావని, నేను సజీవుడనని మనం చదువుకుంటున్నామని. ఆయన రాశాడని మనం చదవటం లేదు, అది మన గురించి రాశాడు. ఆ తర్వాత ఏమంటున్నాడో చదివి ఆ తర్వాత మనము పాత నిబంధన పాఠంలోనికి మనం వెళ్దాం. 22వ వచనములో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి రాస్తూ ఉన్నటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా. ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి అయింది అంటున్నా. అంటే ఒక ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు అని అంటే ఆ మొత్తం నేలమట్టం చేసి ఒక మూలకు ఒక రాయి వేస్తారు. ముందు పునాది వేయక ముందు, పిల్లర్స్ వేయక ముందు మూలకు ఒక రాయి వేస్తారు. ఇప్పుడు ఈ ఇంటికి కూడా ఈ ఎదురుగా ఒక మూలరాయి వేశారు. ఆ మూలరాయి వేసిన తర్వాతనే పునాదుల కార్యక్రమం అవుతుంది, పిల్లర్లు వేయడానికి కార్యక్రమం అవుతుంది. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా క్రీస్తు యేసే సంఘమునకు మూలరాయి ఉన్నాడు అని అంటాడు. అంటే యేసు క్రీస్తును ఎవరు నిషేధించారు, ఎవరు మాకు వద్దన్నారు అని అంటే ఇజ్రాయేలీయులు వద్దనుకున్నారు. ఎవరి కొరకైతే యేసు వచ్చాడో వారు వద్దు అనుకున్నారు, నిషేధించేశారు ఆయన్ని, ఆయన్ని వెలివేశారు. కాబట్టి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అంటే యేసును నిషేధించేశారు, వద్దు అనుకున్నారు కనుక ఆయన మనకు లేదా ఆయన సంఘముగా మనము ఆయన సంఘముగా కట్టబడటానికి ఆయన మూలరాయి అయ్యాడు. చూడండి ఒకసారి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ విషయాన్ని ఎంత చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో రాశాడో మీకు చదివి వినిపిస్తాను. 20వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనమును క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా. ఇది క్రీస్తు యేసు గురించి అక్కడ ప్రవచనం రాయిస్తూ ఉన్నాడు. మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ఎందుకు యేసు ఈరోజు లేచాడు, ఈరోజు మరణములో నుంచి ఎందుకు బయటికి వచ్చాడు అని అంటే మనము సంఘముగా కట్టబడటానికి వచ్చాడు. ఆయన ఆ సంఘమునకు మూలరాయిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రాయిని పొర్లించుకొని, ఆ రాయి పొర్లించబడి ఆయన మూలరాయిగా బయటకు వచ్చాడు. ది కార్నర్ స్టోన్.
మన ఇంట్లో బంధువుల్లో ఒక మంచి దైవజనుడి కుటుంబంలో చిన్న కుమారుడు ఒక చక్కటి గృహాన్ని కట్టుకున్నప్పుడు ఆ గృహానికి ఈ పేరే పెట్టాడు చాలా చక్కగా, ది కార్నర్ స్టోన్, మూలరాయి అని ఆ ఇంటికి పేరు పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. సో అందుకే ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఇల్లై ఉన్నటువంటి ఈ దేహానికి కూడా ఆయన ది కార్నర్ స్టోన్, ది మూలరాయి అయి ఉన్నాడన్న విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మనము చూసినప్పుడు దాని కిందికి వచ్చినప్పుడు 24వ వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏది యెహోవా ఏర్పాటు చేసిన దినము? 2021వ సంవత్సరముల క్రితం ఆదివారపు దినమున మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి సజీవుడుగా బయటికి రావాలి అని, సమాధిలో నుండి భూగర్భములో నుండి బయటికి రావాలని యెహోవా ఏర్పాటు చేసిన దినము. దేవుని స్తోత్రం. యెహోవా ఆ రోజు ఆ దినమును ఏర్పాటు చేశాడు గనక, ఆయన బయటికి వచ్చాడు గనక ఈ రోజున మనము ఉత్సహించి సంతోషించండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం సంతోషంగా ఉండాలని, మనం ఉత్సాహంగా ఉండాలని, మనము ఆరోగ్యంగా ఉండాలని, ఏ విషయంలో కూడా కొదువ లేనివారుగా ఉండాలని ఆయన మరణములో నుండి బయటకు వచ్చాడు, సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఒక్కొక్కటి చెప్తూ వెళ్ళిపోతున్నాను. ఎందుకు ఆయన సమాధిని గెలిచి బయటకు వచ్చాడో ఒక్కొక్కటి చెప్పాను. చెబుతూ ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నానో దాన్ని ఆధారం చేసుకునేనంటే, ఆయన మరణ పునరుత్థానములో మనము ఉత్సాహంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దుఃఖము అనేటటువంటిది, వేదన అనేటటువంటిది సాతాను తెస్తూనే ఉంటాడు. అయినా సరే వాటిని లెక్క చేయకుండా ఆనందంగా ఉండాలి. అది ఎలా ఉంటుందో, అది ఎలా ఉండగలము అనంటే, ఒక స్త్రీ గర్భము ధరించిన తర్వాత తను ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలా అని ఆ గర్భము ధరించినప్పటి నుంచి తనకు బాధ ఉండదని కాదు, వేదన ఉండదు అని కాదు. ఓ ప్రక్కన ఆ నెలలు నిండుతూ ఉంటే ఎక్కడి లేని నొప్పులు, ఎక్కడి లేని ఆయాసం, కూర్చోలేదు, నిలబడలేదు, పనులు చేసుకోలేదు. అయినా సరే వాటన్నిటిని అనుభవిస్తూనే తను సంతోషంగా ఉంటుంది. ఏంటి అంటే, ఒక దినమున నేను శిశువుకు జన్మనిస్తాను, నేను తండ్రినవుతాను. అలాగే మనము కూడా ఒక దినమున యేసుకు భార్య కాబోతూ ఉన్నాను అన్న దాని మీద మనసు పెట్టుకొని, ఈ కష్టములలో, ఈ నష్టములలో, ఈ అవమానాల్లో, నిందల్లో ఒక గర్భిణీ స్త్రీ ఏ విధముగానైతే ఉంటుందో అలా మనము ఉండటము నేర్చుకోవాలి. ఈరోజు చదివినటువంటి లేఖన భాగంలోనికి మనము నిర్గమకాండం 14వ అధ్యాయంలోనికి మనం వెళితే, ఈ ఇశ్రాయేలు ప్రజలు అతి భయంకరమైనటువంటి బానిసత్వమైనటువంటి జీవితంలో వారు జీవిస్తూ ఉన్నారు. ఆ బానిసత్వంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు. ఏమని మొరపెట్టారంటే, మేము చాలా 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 బాధల్లో ఉన్నామయ్యా, వీళ్ళు ఎంత భయంకరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారనంటే, వారు పెట్టేటటువంటి కష్టాలన్నింటినీ కూడా మేము తట్టుకోలేకపోతున్నాము. చూడండి ఒకసారి ఆ 14వ అధ్యాయంలోనికి వెళ్ళకముందు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏమని మొరపెట్టారో చూడండి ఒకసారి. 23వ వచనం, 2వ అధ్యాయం 23వ వచనం నుంచి, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలును తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారు మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వారు ప్రతి క్షణం మూలుగుతూ బ్రతుకుతున్నారమ్మా, నిట్టూర్పులు విడుస్తూ బ్రతుకుతున్నారు, వెట్టి చాకిరి చేస్తున్నారు, పని చేస్తున్నారు, కానీ దానికి జీతం ఇవ్వటం లేదు. వాడు ఏదో ఇంత తిండి పెడతా ఉన్నాడు, పాసిపోయిన తిండి పెడతా ఉన్నాడు. ఎవరు? ఐగుప్తు రాజు ఫరో. చాలా కఠినమైనటువంటి పనులు చేయించుకుంటున్నాడు. ఆ సమయంలో దేవునికి మొరపెట్టారట. మొరపెడితే దేవుడు వారి మొరను విని మోషే దగ్గరికి వెళ్ళాడండి. వారి దగ్గరికి రాలేదు. వారి సమస్యలకు పరిష్కారం మోషే,
వారి కష్టాలకు పరిష్కారం మోషే. చూడండి 3వ అధ్యాయము 7వ వచనమును చూస్తే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఇశ్రాయేలు పడుతున్న బాధను ఎవరు చూశాడట? దేవుడు చూశాడట. చూసి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? మోషే దగ్గరికి వెళ్ళి మోషతో మాట్లాడుతున్న మాటలు ఇవి. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, హివ్వీయులకును, యెబూసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని చెప్పి, మోషే ద్వారా ఈ బాధపడుతున్నటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చాడండి. అలా బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలా ఉన్నారంటే, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలాగా ముందు ఎర్ర సముద్రం ఎదురైంది. ముందు ఎర్ర సముద్రం ఎదురైంది, వెనక ఫరో సైన్యము వీరిని తరుముతూ ఉన్నారు. ఇప్పుడు వీరు ఎంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, కృతజ్ఞత లేని వారుగా మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా అన్నిటినీ త్యాగం చేసి మోషే వీరిని విడిపిస్తే, మోషేతో ఏమంటున్నారో తెలుసా? ఒక్కసారి చదవండి. ఈరోజు చదివిన లేఖన భాగంలో నిర్గమాకాండ 14వ అధ్యాయము 11వ వచనము నుండి మనం చూస్తే, అంతటా వారు మోషేతో వెనుక సైన్యం తరుముతా ఉంది, ముందు ఎర్ర సముద్రం వచ్చింది, ఇప్పుడు ప్రయాణం చేయలేకపోతున్నారు. ప్రయాణం చేయలేక మోషేను తిడుతున్నారు. చూడండి, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా. దిగొచ్చిందెవరు? ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చానని చెప్తున్నాడు. దేవుడు దిగొచ్చి వారి యొక్క సమస్యకు పరిష్కారముగా మోషే ద్వారా నడిపిస్తూ ఉంటుంటే, ఇప్పుడు మోషేను ఏమంటున్నాడంటే, అక్కడ మాకు సమాధులు లేవని ఇక్కడ ఈ అరణ్యములో చచ్చిపోయి సమాధి చేయబడకుండా ఉండటానికి తీసుకొచ్చావా మమ్మల్ని? అంతేకాదు, మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. చూసారా? అందుకే ఒడ్డు ఎక్కిన తర్వాత ఒకలాగా ఉంటారట, ఒడ్డు ఎక్కక ముందు ఇంకోలాగా ఉంటారట. మా జోలికి రావద్దు అంటున్నారు. ఎవరిని? ఒడ్డుకు తీసుకొని వస్తూ ఉన్నటువంటి వ్యక్తిని మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసులు, మళ్ళీ ఐగుప్తులకే దాసులు అవుతారట. పోయి ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. చూసారండి, మరలా అదే పాత రోత. అంత కష్టపెడితే ఆ కష్టాలను తట్టుకోలేక యెహోవాకు మొరపెడితే, యెహోవా వారికి ఒక పరిష్కార మార్గమును చూపిస్తే, ఈ సమయంలో ఎర్ర సముద్రము ఎదురుగా రాగానే వెనక ఫరో సైన్యము తరుముతూ ఉంటుంటే వారి అస్సలు రంగు బయటపడిందండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల యొక్క అసలు రంగు అప్పుడు బయటపడింది. మోషేను అనరాని మాటలంటే, మోషే వారు జోలికి రావద్దు అని అన్ని అనరాని మాటలు అంటూ ఉంటుంటే, మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? తిరిగి వెళ్ళిపోకుండా మోషే వారికి ధైర్యం చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు స్థానములో మోషే ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకండి అని చెప్తూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను కూడా చూడరు. క్రైస్తవులో ఇక్కడ ఆ ఎర్ర సముద్రము ఎదురైతే దేవుని దగ్గరికి వెళ్ళి మోషే మొరపెడతలేడట. దేవుని మీద నమ్మకము ఇశ్రాయేలుకు లేదు, కానీ వారిని నడిపిస్తున్నటువంటి నాయకుడైనటువంటి మోషేకు నా నమ్మకం ఉంది. తరుముతున్న వారి చేతిలో మమ్మల్ని చంపడు, ఈ ఎర్ర సముద్రములో నుండే మాకు ఒక మంచి మార్గమును తీస్తాడు, మూయబడిన ద్వారాన్ని తెరుస్తాడు. ఆ నమ్మకం రుచిన పునరుత్థాన దినమున నీకుందా?
మనకుందా? యేసు క్రీస్తు ప్రభుల వారు సమాధిలో నుండి బయటికి ఎందుకు వచ్చాడంటే భయపడుతున్నటువంటి వారి యొక్క భయమును తొలగించడానికి వచ్చాడు. భవిష్యత్తు ఎలా అని ఆలోచన చేస్తున్నటువంటి వారికి ఒక క్రొత్త భవిష్యత్తును చూపించడానికి సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో దేవుని నమ్మే బయటకు వచ్చారు. కానీ ఎర్ర సముద్రం ఎదురొచ్చేసరికి తరుముతున్నటువంటి వారు ఉండేసరికి వారు భయపడుతూ ఉన్నారు. మరలా మేము దాసులమయ్యే బ్రతుకుతామని ఆలోచన వచ్చింది. కానీ దేవుడు అంటున్నాడు, మీరు మరలా దాసులుగా ఉండటానికి బయటికి తీసుకురాలేదు. మరలా మనము సాతాను పిల్లలుగా ఉండటానికి ఆయన మరణించి పునరుత్థానుడు కాలేదు. మరలా పాపము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రోజు లేవలేదు. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు చూస్తున్న ఈ ఐగుప్తులను మరలా మీ జీవితంలో ఎప్పుడూ చూడరు అని అభయం ఇస్తున్నాడండి మోషే. మన జీవితంలో ఏది తరిమినా మరలా మనము ఆ తరమే వాటిని మనము చూడము. మనల్ని ఏది తరవదు. దేవునికి స్తోత్రం. ఇక్కడనేమో మా జోలికి రావద్దు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ వారంలో 4వ దినమున ఏమన్నాడు? యేసుక్రీస్తు కొరకు చేసిన మంచి కార్యము చేసినటువంటి ఆ స్త్రీ గురించి అంటున్నాడు, ఈమె జోలికి పోకుడి. పైన విషయం, ఈమె జోలికి పోకుడి అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మా జోలికి రావద్దు అని అంటుంటే అక్కడ యేసు అంటున్నాడు, ఈమె నా నిమిత్తము మంచి పని చేసింది కాబట్టి ఈమె జోలికి పోకండి, ఈమెని తొందర పెట్టకండి. ఈ రోజున మనం యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు ఈ జీవితాన్ని త్యాగం చేసి ఈ జీవితం యేసు కొరకు మాత్రమే రాసరాకడ కొరకు సిద్ధపరచుకుంటే మన జోలికి ఎవ్వరిని రానివ్వనియడు, మనల్ని తొందర పెట్టనివ్వడు అని పరిశుద్ధ వారములో 4వ దినమున ఆ యొక్క స్త్రీ అభిషేకము చేయడానికి వచ్చినటువంటి స్త్రీని ఉద్దేశించి చెప్పాడంటే, ఆ తర్వాత ఈ మాట ధైర్యంగా మోషే అన్నాడు కాబట్టి అప్పుడు యెహోవా మోషే దగ్గరికి వచ్చి మోషేతో అంటున్నాడు, నీ చేతిలో కర్ర లేదా మోషే? నువ్వు ఏ మాట అన్నావో ఆ మాటను బట్టి ఇప్పుడు ఈ సముద్రములో నుండే మిమ్మల్ని కొత్తగా ప్రయాణము చేయించి మిమ్మల్ని తరుముతున్నటువంటి వారిని మీరు సముద్రం దాటిపోయిన తర్వాత ఇదే సముద్రంలో నేను వారిని సమూలంగా నాశనం చేస్తారు. ఎందుకంటే నువ్వన్నావు, నిన్ను తరుగుతున్నటువంటి వారిని ఇక మీరెప్పుడు చూడరు అని నువ్వు మాటిచ్చావు గనక వారు తరిమేవారు ఉండకుండా వారిని ఇదే ఎర్ర సముద్రములో చంపేస్తాను, మిమ్మల్ని దాటింప చేస్తాను అని మోషేకి ఇచ్చాడు. అదే మన నమ్మకం ఎలా ఉందో, మన మాట ఎలా ఉందో, మన ధైర్యం ఎలా ఉందో దాన్ని బట్టే దేవుడు మన పట్ల కార్యాలను చేస్తాడు. అందుకే జీవన్ మరణములు నాలుక వశములో ఉంచాడన్నాడు. అందుకే ఎప్పుడు పాజిటివ్ మాట్లాడండి కానీ ఎప్పుడు నెగిటివ్ మాట్లాడకండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా సరే మంచి జరుగుతుంది, మంచి జరగాలని మనము కోరుకుంటూ మన జీవితాన్ని ముగించుకోవాలి. ఆ మంచి ఆత్మకై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మకు మంచి జరగకుండా ఈ శరీరానికి మంచి జరిగితే ధనవంతుడు నరకంలో కాల్చబడ్డాడు. ఆత్మకు మంచి చేసుకోకుండా శరీరానికి మంచి చేసుకున్నాడు. కానీ లాజరు ముందు ఆత్మకు మంచి చేసుకున్నాడు, శరీరం ఏమైనా పర్వాలేదు అనుకున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళాడు. అతన్ని తీసుకుపోవడానికి దూతలు వచ్చాయి అని యేసు చెప్పాడు. మరి ఈ రోజున కూడా ఎవరు వచ్చారు? ఈ రోజు కూడా దూతలు వచ్చారండి. దూతలు వచ్చి ఆ సమాధిలో కూర్చున్నారండి. ఒక సువార్తలో సమాధిలో కూర్చున్నారంటాడు, ఇంకొక సువార్తల్లో రాయిని పొరలించి రాయి మీద దూతలు కూర్చున్నారంటున్నా అన్నాడు. మరి మన సమాధి కూడా ఒకరోజు తెరవబోతుంది. యేసు రాకడ ఆలస్యమైతే, మన మరణమైతే, మనం సమాధి చేయబడితే మన సమాధి కూడా తెరవబడబోతుంది. ఆ రోజు కూడా దూతలు వస్తారండి. ఆ దూతల కొరకే మనము ఈ బ్రతుకుతున్నామన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటా. సో ఆ రోజున ఏ విధముగానైతే సముద్రములో ఆరిన నేలగా చేసి వారిని దాటించాడో, మోషే నాయకత్వంలో దాటించాడో, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో నుంచి బయటికి రావటం వల్ల మన కొరకు ఒక నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని మూయబడినటువంటి ద్వారాలను తెరుచుకుంటూ మనల్ని ముందుకే తీసుకెళ్తున్నాడు. మనల్ని తరుముతున్న సమస్యలు, మనల్ని తరుముతున్న ఆర్థిక ఇబ్బందులు, మనల్ని తరుముతున్న అనారోగ్యాలు, మనల్ని ఇంతకాలం ఇన్ని సంవత్సరాల నుంచి మనల్ని తరిమిన దాంట్లో మనము కొట్టుకొని పోలేదు, నశించిపోలేదు అంటే దాని అర్థం పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో
వాటిని దాటుకుంటూ మనం వస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇలా దాటుకుంటూ ఎక్కడి దాకా వెళ్ళాలి అని అంటే మధ్యాకాశములో ఆయన్ని పెళ్లి చేసుకునేదాకా మనము వెళ్ళాలి అనేటటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను. అయితే అక్కడ ఒక మాట మాట్లాడాడు, ఈ రోజున మిమ్మల్ని సముద్రమును దాటిస్తాడని చెప్పలేదు, మీ ప్రాణములను పోకుండా చేస్తాడని చెప్పలేదు. మోషే ఏమన్నాడంటే, నేడు ఆయన మీకు అనుగ్రహించు రక్షణను ఊరకనే ఉండి చూడండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ది సాల్వేషన్ విచ్ గివ్స్ బై గాడ్. రక్షణ అన్న పదాన్ని గ్రహించాడు. కాబట్టి దేవుడు ఎందుకు ఇశ్రాయేలును బ్రతికిస్తానంటున్నాడంటే రక్షింపబడటానికి. ఈ రోజున యేసు ఎందుకు మరణమును జయించి పునరుత్థానుడయ్యాడంటే మనల్ని బ్రతికించడానికి మాత్రమే కాదు, మన కష్టాలను కడతీర్చడానికి మాత్రమే కాదు, మనల్ని రక్షించటానికి, పాపములో నుంచి బయటికి తీసుకురావడానికి. ఆ రక్షణ ఎలా ఉండాలి, దేనిలో నుంచి మనం బయటికి రావాలో ఈరోజు చదివినటువంటి లేఖన భాగంలో, పత్రికల పాఠములో, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో మనము చూస్తాం. ఈరోజు చదివినటువంటి లేఖన భాగం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో నిజముగా మనకు కూడా పునరుత్థానం కావాలి అని అంటే, ఆనాడు మోషే నాయకత్వంలో వారు ఎర్ర సముద్రమును దాటినట్టుగా మనము కూడా ఈ లోకమును దాటి మధ్యాకాశములోనికి వెళ్ళాలంటే, ఆ దాటే లోపు మనల్ని తరుముతున్నవి ఏవి కూడా మనల్ని తరమకుండా చెయ్యాలి అని అంటే అక్కడ మనకు రక్షణ కావాలి అని చెప్తున్నాడు. ఆ రక్షణ ఎలా ఉంటుందో చూద్దాం. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. క్రైస్తవులు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే ఆల్రెడీ మనము లేపబడిన వాళ్ళ బట్టి చచ్చిపోలేదు. ఇంకా మనము చచ్చిపోకముందే మాట్లాడుతున్నాడు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ. ఏమంటున్నాడంటే క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారంటే అర్థం ఏంటి? ఆయన సమాధిలో నుండి బయటికి ఎందుకు వచ్చాడు అని అంటే పాపములో నుండి మనం బయటికి వస్తామని, పాపములో నుండి మనము లేపబడతామని, పరిశుద్ధతలో బ్రతుకుతామని. అందుకే పాపములో ఉన్న వారందరూ కూడా దేవుని దృష్టిలో ఎవరని చెప్పాను? ఎవరని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది? చచ్చిన వారు అని చెప్తుంది. పాపంలో ఉన్నవారని నేను చెప్పలేదండి. ప్రకటన గ్రంథం మీరు చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరైనా సార్టీస్లో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈలాగు రాయుము అని అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించుచు ఉన్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే అంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2-3 వచనాలు చదవండి తొందరగా. సార్టీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవిస్తున్నావన్న. నీ క్రియలను నేను ఎరుగుదును అంటే నువ్వు చేస్తున్న ప్రతి విషయం నాకు తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తుంది తెలుసు, నువ్వు పాటలు పాడుతుంది తెలుసు, నువ్వు వాక్యాన్ని బోధిస్తుంది తెలుసు, నువ్వు కానుకలిస్తుంది తెలుసు, నీ ఇంట్లో చేసుకుంటే పనులు తెలుసు, బయట చేసుకుంటా, ఇవన్నీ నాకు తెలుసు. నీవు జీవించు ఉన్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడేవే. సో అలా పాపములో బ్రతుకుతున్నటువంటి వారందరూ కూడా మృతుడే. ఆ మృతతుల్యమైనటువంటి ఆ మనుషులను ఏమంటున్నాడంటే ఇక్కడ పౌలు, మీరు క్రీస్తుతో కూడా పాపములో నుండి బయటికి వచ్చిన వారైతే, ఇక పాపము చెయ్యనని మీరు తీర్మానం తీసుకున్న వారైతే పైనున్న వాటినే వెతకండి. క్రైస్తవులవారు పైనుండి వచ్చేటటువంటి వారినే వెతకండి, క్రింద వాటిని వెతకండి. క్రింద ఎవడో ఏదో చేస్తాడని. నాకు చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఉన్నాయి. అది అన్నదమ్ముల సవాల్ అనే సినిమాలో ఉన్నటువంటి పాట. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా. అప్పుడు ఎందుకు అది అలవాటైందో తెలియదు కానీ, ఎందుకు నేర్చుకున్నానో తెలియదు కానీ ఈ రోజు నాకు అర్థమైంది. ఆత్మీయత తెలుసుకున్నాను అందులో. ఎవ్వరు అందుకే పైనున్న వాటిని వెతుకుడు అన్నందుకు ఆ యొక్క పాట ఈ రోజున ఆత్మీయంగా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు, నిజం మరచి నిద్రపోకు. నిజం ఏంటో తెలుసా? మరణం ఉంది, పునరుత్థానం ఉంది. కాబట్టి మరణించిన తర్వాత యేసు సమాధిలో నుండి బయటకు వచ్చిన విధంగా నేను రావాలి, క్రైస్తవులారా, నీవు రావాలి, మనము బయటకు రావాలి. లేకపోతే వ్యర్థం, ఈ జీవితం వ్యర్థం. మనిషిగా బ్రతికినందుకు మనము సిగ్గుపడాలి.
ఎందుకు మనిషిగా బ్రతికామా పుట్టానా అని భయపడుతున్నది. కానీ ఎందుకంటే మనిషికే దేవుడు స్వర్గం నరకం పెట్టింది, మిగతా దేనికి కూడా స్వర్గం నరకం పెట్టలేదు. కాబట్టి మనిషిగా పుట్టినవాడు చచ్చేలోపు నిజమైనటువంటి పరిశుద్ధురాలుగా చచ్చిపోయే విధంగా ఆ పరిశుద్ధులను సంపాదించుకొని మనం చావాలి. లేకపోతే మొదటి దొంగ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అన్న మాట అనిపించుకోకుండా చచ్చిపోయాడు. రెండవ దొంగ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అనిపించుకొని చచ్చిపోయాడు. కాబట్టి సిలువలో వేలాడుతున్న యేసు ఒక్కరికి చెప్పాడు. ఆ ఒక్కరు ఎవరంటే, ఒకడు సిలువలో పరిశుద్ధుడైపోయాడు, ఇంకొకడు పరిశుద్ధుడు కాలేదు. క్రీస్తుతో కూడా లేపబడాలి, ఆయన రాజ్యములో నేను రాజ్యముగా ఉండాలని ఆశపడ్డవాడు ఒకడు, ఇంకొకడు ఈ లోకములో బ్రతకాలని ఆశపడ్డవాడు ఒకడు. అందుకే మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. సో ఈ రోజు లేచిన క్రీస్తు ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? దేవుని కుడి పార్శ్వమున కూర్చోవడానికి వెళ్ళిపోయాడు. అనగా దాదాపు 2021 సంవత్సరాల నుంచి ఆయన ఎక్కడున్నాడు? దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఇది ఇంక రావలేదు కదా, మనం కొలసి సంఘస్థులు రావలేదు కదా. సచివాలయ పత్రిక రాస్తే వాడేం చదువుకుంటాడు? బ్రతికున్న వారికి చెప్తున్నాడు, ఏలయనగా మనము చచ్చిపోయాము. ఏ విషయంలో చచ్చిపోయాము? పాపము చేసే విషయంలో చచ్చిపోయాము. సాతాను తీసుకొచ్చే ఆలోచనల విషయంలో మనము చచ్చిపోయాము. ఒకప్పుడు సినిమాలు ఒకప్పుడు. ఈరోజు లేదు సినిమాలు. అంటే సినిమా విషయంలో చచ్చిపోయాము. దేవునికి స్తోత్రం. సినిమా థియేటర్కి వెళ్ళే విషయంలో చచ్చిపోయాము, బార్లకు వెళ్ళే విషయంలో చచ్చిపోయాము. ఇలా పాపము చేసే విషయంలో కింద లిస్ట్ ఇస్తాడు ఏ విషయంలో చచ్చిపోవాలో. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. 5వ వచనం, కావున భూమి మీదున్న మీ అవయవములను, ప్రైజ్ ది లార్డ్, అన్నింటినీ కాపాడుకుంటాం. కష్టపడి సంపాదించిన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కాపాడుకుంటాం. ఒకప్పుడు వారానికి ఒక రోజు, 10 రోజులకు 15 రోజులకు ఒక రోజు ఇంట్లో మొత్తం అన్ని చదివి అన్ని శుభ్రపరుస్తుంటే మొత్తం మానేసుకున్నా. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన ఇల్లు అయినటువంటి దీన్ని శుభ్రపరచుకోకుండా నేను ఉండాల్సినటువంటి ఇంటిని శుభ్రపరచుకుంటే ఏం లాభం అని చెప్పేసి వదిలేశాను. ఎందుకంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు దేన్ని శుభ్రపరచుకోవాలో, దేన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం చెప్తున్నాడు? మీ అవయవములను, నా తల వెంట్రుక దగ్గర నుంచి కాలుకున్నటువంటి గోటి వరకు ఉన్నటువంటి నా శరీరంలో ఉన్న అవయవాలు, కనిపించే అవయవాలు, కనబడని అంతరంగ అవయవాల గురించి మాట్లాడుతున్నాడు. మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. మనము చావటము అంటే పాపమును చంపటము. ఆ పాపములో కొన్ని లిస్ట్ ఇస్తున్నాడు ఇక్కడ. చంపుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పరిశుద్ధ వారంలో వర్తమానం మీకు ఇచ్చినప్పుడు అంజూరపు చెట్టు కాదు అని చెప్పాను మీకు. అంజూరపు చెట్టు ఎవరికి అనంటే, మత్తయి సువార్తలో ఉన్న అంజూరపు చెట్టు ఏమో దారి ప్రక్కన రాయించాడు. దారి ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయేలీలు యూదులు. ఏ ఇజ్రాయేలీ యూదులు? అవిధేయత కలిగిన ఇజ్రాయేలీలు యూదులు. వారి చెట్టు ఎండిపోయింది అంటే వాళ్ళు ఎండిపోతారు. మార్క్స్ వార్తల్లో దూరమున ఉన్న అంజూరపు చెట్టు అని రాయించాడు. వారు ఎవరు అంటే అవిధేయత కలిగిన క్రైస్తవులు. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఈ అంజూరపు చెట్టు కలిగినటువంటి, ఈ అవిధేయత కలిగినటువంటి క్రైస్తవులు, అవిధేయత కలిగిన యూదులు, ఇజ్రాయేల్ ఎలా ఉంటారట? ఆకులు కలిగి మాత్రమే ఉంటారట. దేవుని యొక్క ఆకలి తీర్చే విధంగా ఉండరు, దేవుని కోరికలు తీర్చే విధంగా ఉండరు. వీరి కోరికలు తీర్చుకునే విధంగా, వీరి ఆశలు తీర్చుకునే విధంగా చూసి, ఆకులు కలిగిన చెట్టును చూసి ఏం చేస్తారు? ఏ ఉంది పోయి మస్తు ఉంది పోయి అంటారు. కానీ అది తినటానికి ఉపయోగపడినప్పుడు,
అది ఎవరి ఆకలి తీర్చినప్పుడు ఎందుకండి అది? కాబట్టి యేసు ఆ అవిధేయత కలిగినటువంటి ఇజ్రాయిల్ను ఉద్దేశించి, అవిధేయత కలిగినటువంటి యూదులను ఉద్దేశించి, అవిధేయత కలిగినటువంటి క్రైస్తవులను ఉద్దేశించి ఆ అంజూరపు చెట్టును చూపించాడు. ఈ కత్తి పట్టకుండా జాగ్రత్త పడండి అని. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, అవిధేయత అన్న పదాన్ని ఉపయోగించాడు. ఇక్కడ మళ్ళీ చదువుతున్నాను, వినండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఆ రోజు యేసు ఉగ్రత ఏమైంది? అంజురపు చెట్టు మీదకి వచ్చింది. అలా ఈరోజు వేటినైతే చంపుమన్నాడో, ఏవేవైతే మనకు తగదు అన్నాడో అవి ఇంకా మనలో ఉంటే దేవుని ఉగ్రత. మీరు అనుకుంటుండొచ్చు, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు వారి బట్టలు నలిగిపోలేదు, కష్టపడకుండానే 40 సంవత్సరాలు బ్రహ్మాండమైన వారికి భోజనం పెట్టాడు, దేవుని ప్రేమ చేత అవన్నీ పెట్టాడు అనుకుంటున్నాడు. కానీ మోషే అన్నాడు, ఉగ్రతను బట్టి మా దినములన్నీ గడిపి తిన్నాను అన్నాడు. దేవుడు ఉగ్రతతో 40 సంవత్సరాలు వారు పోషించిందంట. దేవుడు ఉగ్రతతో వారి చెప్పులు అరిగిపోకుండా చేశాడట. ఆఫ్టర్ ఆల్ మన బతుకులు ఎంత? ఈరోజు నేను ఇలా ఉన్నాను అనుకుంటే, నేను ఇలా బ్రహ్మాండంగా నేను ఉన్నాను అనుకుంటే అది దేవుని కృపను బట్టి అనుకుంటే వ్యర్థం. అది దేవుని ఉగ్రత వలన కాకుండా చూసుకోవాలి. నాలో అవిధేయత ఉంటే దేవుని ఉగ్రత వల్లనే నాకు తిండి దొరుకుతుంది అనుకోవాలి. దేవుని ఉగ్రతను బట్టినే నాకు ఈరోజు బట్టలు ఇచ్చాడు అనుకోవాలి. అవిధేయత ఉంటే, దేవుడు చంపుమని చంపకపోతే. చదవండి, ఆ ఉగ్రత వల్లనే మా దినములన్నీ గడిపితే నేను అన్నాడా అనలేదా చూడండి. 90వ కీర్తన 9వ వచనం చదవండి అమ్మా. అది మోషే అన్నాడు, అది మోషే రాసిన కీర్తన, అది మోషే చేసిన ప్రార్థన. 90వ కీర్తన 9వ వచనం, త్వరగా 9-10 వచనాలు. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. ప్రైజ్ ది లార్డ్. అంటే మా 40 సంవత్సరాలు ఎలా గడిపామండి మేము? నీ ఉగ్రతను బట్టి. ఎందుకు అంటే ఉగ్రతను బట్టి అన్నాడంటే వారు అవిధేయులుగానే ఉన్నారండి. 40 సంవత్సరాలు మన్నా తినుకుంటూ అవిధేయులుగా ఉన్నారు, బండలోని నీళ్లు తాగుకుంటూ అవిధేయులుగా ఉన్నారు. వచ్చేయండి, కొలసిలకు వచ్చేయండి. ఇప్పుడైతే మీరు అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. చాలండి, పూర్వం బ్రతికిన బ్రతుకు చాలు అంటున్నాడు. పూర్వము అవిధేయులను వల్ల మీరు కూడా ఉండి అవిధేయులు చేసినవే చేశారు. కానీ ఈ యొక్క 2021 రిజరెక్షన్ సండే రోజైనా ఆ అవిధేయతను అనుసరించి నడుచుకుంటున్నటువంటి వారిలో నుండి మీరు బయటికి వచ్చి విధేయులు కండి అని పౌలు చెప్తున్నాడు. ఇందులో ఒక్క మాట నానుంటే మీరు నన్ను మీరు చెప్తూ ఉండండి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, చదివి వినిపిస్తున్నాను. పూర్వం అవిధేయులను అనుసరించి నేను నడుచుకున్నాను, నువ్వు నడుచుకున్నావు. కానీ ఈరోజు పునరుత్థాన సందేశం ఏమిస్తున్నాడు పౌలు అని అంటే, వాటిని అనుసరించే దాంట్లో నుంచి బయటకు వచ్చేయండి. అంటే వాటి విషయంలో వారి విషయంలో మీరు మృతి చెందారు, మీరు చచ్చిపోయారు. పరిశుద్ధుల విషయంలో మీరు బ్రతుకుతున్నారు, పరిశుద్ధత కార్యాలు చేసే విషయంలో బ్రతుకుతున్నారు. ఇంకేమంటున్నాడో చూడండి, ఇంకేమంటున్నాడు? పూర్వము వారి మధ్య జీవించుచున్నప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, గుడ్ ఫ్రైడే రోజు చెప్పాను బూతులు అని, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. విడిచిపెట్టండి అనలేదు, విసర్జించండి. కాస్త నేను మోటుగా చెప్తాను, మీకు మీ మనస్సులో ఈ మాటలు గుచ్చుకుపోవడానికి చెప్తాను. జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండా ఉండటానికి కాస్త మోటుగా చెప్తాను. విసర్జించుడి అంటే అర్థం ఏంటో తెలుసా? జనరల్గా తెలుగులో, ప్యూర్ తెలుగులో మాట్లాడేటటువంటి మాట ఏంటంటే మూత్ర విసర్జన, మల విసర్జన అన్న పదాన్ని ఉపయోగిస్తారు. అంటే మనము మూత్రానికి వెళుతాం కదా, మూత్రానికి వెళ్ళినప్పుడు మూత్రమును విసర్జిస్తున్నాము. విసర్జించిన మూత్రాన్ని మరలా తాగుతావా? ఇక్కడ ఇంక రెండో మాట మల విసర్జన అంటే, నేను రాత్రి యాపిల్ తిన్నానండి, రాత్రి నేను యాపిల్ తింటే ప్రొద్దున నేను మల విసర్జనకు వెళితే యాపిల్ రాదండి. అది ఎవరికి ఉపయోగపడనటువంటి డ్రైనేజ్లో కలిసిపోయేది వస్తుంది. అది నాలో నుండే వచ్చింది మల విసర్జన. కానీ అది విసర్జించేటప్పుడు దాని వాసనను కూడా ఇష్టపడను. అలా
నీ బూతులను అంత అసహించుకోవాలట. దేవునికి స్తోత్రం. నీ కోపమును, నీ ఆగ్రహమును అంతగాను అసహించుకోవాలి, విసర్జించండి అన్నాడు. వయసులో అందుకే ముందే చెప్పాను, కాస్త నేను మోటుగా చెప్తానని మాట ఉపయోగించాను. అలా ఎందుకు ఉపయోగించానంటే, నువ్వు బూతులు మాట్లాడుతున్నప్పుడు నీ మలము గుర్తుకు రావాలి, నీ మూత్రం గుర్తుకు రావాలి. కాబట్టి మన లోపల ఏవేవైతే విసర్జించండి, చంపండి, ఇవి మీకు అక్కరకు లేవన్నాడో అవి రావద్దండి. విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. We are the people receive the salvation. దేవుని స్తోత్రం. రక్షణను పొందినటువంటి వారిలో ఇవి ఉండవు అంటున్నాడు. అందుకే అక్కడ పరిత్యజించి అన్నాడు. పరిత్యజించి అంటే డివోర్స్, పరిత్యాగ పత్రిక ఇవ్వాలి. ఎవరితోనైనా మనకు ఉండాలని లేకపోతే పరిత్యాగ పత్రిక ఇస్తారు, డివోర్స్ అంటారు దాన్ని. అట్లా మీరు పరిత్యజించి అంటే ఈ విషయాలు కలిగినటువంటి వారితోనూ ఈ విషయాలతో ఏకండి అంటున్నాడంటే డివోర్స్ తీసుకోండి అని చెప్తూ ఉన్నాడు. పరిత్యజించండి అనేటటువంటి మాట ఉపయోగించాం. ఎందుకంటే మనము నూతన స్వభావమును ధరించుకున్నాం. ఎలా ధరించుకున్నాం? యేసుక్రీస్తు మరణ పునరుత్థానం కావటం వల్ల. ఈరోజు శృతి మహిమ గారు చదివినటువంటి ఆ యొక్క సువార్తల పాఠములోనికి మనం వెళ్ళి వర్తమానమును మనము సరిచేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి అధ్యాయంలోనికి మనం వెళితే ఆ యొక్క రిజరెక్షన్ డే సందేశమును మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎలా లేచాడు, ఏం జరిగింది, అవన్నీ పక్కన పెడితే ఆయన ఏం చెప్పాడు, దూతలు ఏం చెప్పాయి, ఆయన ఏం చెప్పాడో ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి నీకు నాకు కూడా అది చెప్తున్నాను. అందుకే కీర్తన దగ్గర నుంచి మనం వచ్చాము, మర్చిపోకండి. నేను సజీవుడనై, నేను చావను సజీవుడనై ఆయన క్రియలను వివరించదను. ఇప్పుడు అదే చేయమంటున్నాడు ఇక్కడ వీళ్ళని. వాళ్ళు ఎందుకు వచ్చారు? అత్తరు పూయనికి వచ్చారు, సుగంధ ద్రవ్యములను వచ్చారు, మూడొద్దులు చేసుకుని వచ్చారు సమాధి దగ్గరికి. మరి వారు వచ్చి మూడొద్దులు చేసుకుంటారా? మరి వారు వచ్చి ఆ సుగంధ ద్రవ్యములను పూసారా? తీయలేదుగా. మరి పరిశుద్ధ వారంలో ఆ మిగిలిన సుగంధ ద్రవ్యం దేని కొరకు ఉంచుకోమన్నాడని మనం ధ్యానించాము. భూస్థాపన చేసేటప్పుడు ఆ శవములకు పూయటానికి పెట్టుకోమని చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో శవములకు పూయటానికి పెట్టుకో అమ్మా అంటే, ఈవిడ గారు శవములకు పూయటానికి పెట్టుకోకుండా 3వ రోజున ఎవడో వచ్చి ఆ రాయి వదిలిస్తాడని మాట్లాడుకుంటూనే వస్తున్నారట. మనం పోనైతే పోతున్నాం కానీ ఆల్రెడీ సీలేసి పెట్టాడు మరి గవర్నర్, ఆల్రెడీ కాపల వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళే మాట్లాడుకుంటూ వస్తున్నారు. మనం పోనైతే పోతున్నామే కానీ ఆడ ఒక రాయి తీస్తాడు మరి ఆల్రెడీ సీల్ కూడా వేసి పెట్టిర్రు. మరి బుద్ధి లేని పని కొరకు బుద్ధి లేకుండా మాట్లాడుకుంటూ పోవడం ఎందుకు? అది బుద్ధి లేని పని అనేది తెలుసు కూడా. పోయేలోపు ఆల్రెడీ రాయి పొరలించబడి ఉన్నది, అందులో యేసు లేనే లేడు. ఆడ దూతలు ఉన్నారు. ఆ దూతలు వీరికి సమాచారం ఇస్తున్నారు. ఏమని సమాచారం ఇస్తున్నారో చూడండి ఒకసారి. ఇదిగో ప్రభువు, 2వ వచనం, ఇదిగో ప్రభువు దూత పరలోకములో నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమము వలె తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వరికి చచ్చిన వారి వలె ఉండెను. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. మోషే ఏమన్నాడు? భయపడకు. ఇప్పుడు పునరుత్థాన సందేశం ఏంటి? భయపడకు. నీ ఎదురుగా ఉన్నటువంటి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నీ ఫ్యూచర్ని చూసి ఎందుకు భయపడుతున్నావు? నీ వెనక వస్తున్నటువంటి తరుముతున్న వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? భయపడకు. భయపడితే అడుగు తీసి అడుగు వేయలేరు చెప్తూ ఉన్నాను. భయపడితే జీవితంలో ఏది కూడా సాధించలేవు. లోక సంబంధంగా సాధించలేవు, పరలోక సంబంధంగా కూడా సాధించలేము అనే వాటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భయపడకుడి. సిలువ వేయబడ్డ యేసు. చదవండి.
శిలువ వేయబడిన యేసు ఆ. మీరు వెతుకుతున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఈస్టర్ చేసుకోండి అని చెప్పలేదు. మొన్న కూడా చెప్పారు, నా పరిశుద్ధ గ్రంథంలో యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రకటన గ్రంథం వరకు, అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు గుడ్ ఫ్రైడేలు చేసుకున్నట్టు, ఈస్టర్లు చేసుకున్నట్టు లేవు. మొన్న కూడా చెప్పా, ఈ పనికి మాలిన మనకిష్టమైన రీతిలో మనము ఆచారాలను పెట్టుకుని గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, పనికి మాలిన పండుగలను చేసుకుంటున్నామని, వీళ్ళు అట్లయితే చేస్తే ఇట్లయితే వీళ్ళు మానరని. ఒకప్పుడు రసనాలు అయినాయి, ఇప్పుడేమో భోజనాలు కూడా అయినాయి గుడ్ ఫ్రైడేలు. ఇవన్నీ అయినాయని వీళ్ళు అట్లయితే ఇట్లయితే మానరని దేవుడే COVID-19 పంపించి ఈ పండుగలు చేసుకోకుండా చేశాడు. ఆమె దేవునికి కోటాను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ COVID-19 రావటం వల్ల ప్రతి ఇల్లు ఆలయమైంది, ప్రతి గృహము దేవుని ఆలయాలయ్యాయి. అందుకే మనం 118వ కీర్తన మనం చదివినప్పుడు నీతిమంతుల గుడారము, నీతిమంతుల ఇల్లు, నీతిమంతుల గృహములో రక్షణ సునాదము వినబడును. ఏ ఇంట్లో అయితే రక్షణ సునాదం వినబడుతుందో ఆ ఇంటికి దేవుడు తన దక్షిణ హస్తముతో సాహస కార్యాలను చేయిస్తాడని ఇప్పుడే మనము ధ్యానించాము. దేవునికి స్తోత్రం. COVID-19 ఎవరికి చెడు చేయలేదు, నాకైతే ఇప్పుడు చెడు చేయలేదు. దేవునికి స్తోత్రం. Still I love COVID-19 because it has been sent by Heavenly Father. దేవుని ద్వారా పంపబడింది కనుక COVID-19 నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే దేవుని ద్వారా పంపబడిన ప్రతి దాన్ని కూడా మనము యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత ఏమైందో చూడండి, ఆయన అక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. అప్పుడు ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పి తిని అనెను. సో ఇక్కడ దూత చెప్పాడు. దూత చెప్పగానే వారు ఏం చేస్తున్నారమ్మా? వెళుతున్నారు. వెళుతూ ఉంటే యేసు వారికి ఎదురుపడ్డాడు. దూతలు చెప్పినట్టు వారు విని, దూతలు చెప్పినట్టు వారు వెళుతున్నాడు గనక పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎదురయ్యాడు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఈ వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతుకుతున్నటువంటి వారికి మాత్రమే మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొంటాము. ఈ వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతికినటువంటి వారు, ఈ మాటల ప్రకారంగా జీవించని వారు మధ్యాకాశంలో యేసుక్రీస్తుని ఎదుర్కోరు. అందుకే వారు ఆ ప్రకారంగా వెళుతూ ఉంటుంటే ఏం జరిగిందో చూడండి. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పర్యంతుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు మరలా అంటున్నాడు, భయపడకుడి, మీరు వెళ్ళి మీ సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి అనెను. సో లేచిన యేసు సమాధిని చూడవచ్చినటువంటి వారికి చెప్తూ ఉన్నాడు. దూతలు చెప్తున్నారు, శిష్యులకు వెళ్ళి చెప్పండి నేను ఎక్కడ కలుసుకుంటాను. ఆ తర్వాత కలుసుకోవటానికి వెళుతున్నారు. ఈ స్త్రీలు దూతలు చెప్పినట్టుగా వారు వెళుతూ ఉంటుంటే పునరుత్థానుడైనటువంటి యేసు వారికి ఎదురుపడి వారిని ఎదుర్కొని యేసు కూడా అదే చెప్తున్నాడు, మీరు శిష్యులకు వెళ్ళి చెప్పండి, నా సహోదరులకు వెళ్ళి చెప్పండి, ఇంతకు ముందే నేను వారికి చెప్పిన విధంగా గలిలయలో నేను కలుసుకుంటానని చెప్పండి. అది పునరుత్థాన సందేశం. ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఈ మాటలనే చేయాలి. యేసు చెప్పిన దూతలు చెప్పిందే చెప్పాలి. పునరుత్థానుడైన యేసు పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయిన యేసు మధ్యాకాశానికి రానై ఉన్నాడు. మధ్యాకాశములోనికి మనమందరము కూడా వెళ్ళి మధ్యాకాశములో ఆయన్ని కలుసుకోవటానికి భూమి మీద పాపము అనేటటువంటి దానిలో నుండి మనము బయటికి వద్దాము. పాపమునకి సంబంధించినవి ఏవో కొలస్సీ పత్రికలో నుంచి కొన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. వాటిని చంపండి, వాటిని విసర్జించండి. అవి లేకుండా బ్రతికినటువంటి వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆనాడు గలిలయలో కలుసుకుంటారని చెప్పిన విధంగా మన మధ్యాకాశంలో కలుసుకుంటాం. మరి వీరు వెళ్ళి
గలిలియోలో కలుసుకుంటారని చెప్పుమని చెప్తే వీరు చెప్పటానికి ముందు వెళ్ళారట. తర్వాత యేసు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళారట. అంత బుద్ధి లేని స్త్రీ లేదు. తర్వాత చదువుకో, మత్తయి వార్త చదువుకో, మార్క్స్ వార్త చదువుకో, లూకాస్ వార్త చదువుకో, యోహాను వార్త చదువుకో. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారట సీదా. చెప్పని కోరేదట. ఈ మగ్దలేనే గారేమో యోహాను వార్తలో పోయి శిష్యులకి ఏం చెప్తుందంటే, ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా మన యేసయ్యని, సమాధి తెరవబడ్డది, ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారని తప్పుడు సమాచారం ఇస్తూ ఉంది. నేను అందుకే ఎప్పుడు చెప్పుకుంటాను, నీకు ఏం సమాచారం తెలుసో అది కన్ఫర్మ్ అయితేనే ఆ సమాచారం ఇతరులకు చెప్పండి. ఎస్పెషల్లీ మన క్రైస్తవత్వమునకు సంబంధించినవి మాత్రము మనమే ఆ వార్తలను బయటికి తీసుకోవద్దు. నా ఇంట్లో ఒకడు చెడిపోతూ ఉంటుంటే నా ఇంట్లో ఒకడు చెడిపోతున్నాడని చెప్పరు. కాబట్టి నా చర్చిలో ఆరాధనలు జరగటం లేదు అని నేను మెసేజ్ పెట్టను. అది మంచి వార్త కాదు. అది మంచి వార్త కాదు. ఎందుకంటే నేనే చెప్పుకుంటున్నాను నా చర్చిలో ఆరాధన జరుగుతుంది. అది బాధ, అది వేదన. నేను ఈరోజు వార్త పంపించాను, ఈరోజు నా చర్చిలో ఆరాధన లేదని చెప్పాను. ఒక నోట్ పంపించేశాడు. ఇమ్మీడియట్గా ఒక నోట్ వచ్చేసింది సీఎం కేసీఆర్ నుంచి, మీరు ఆరాధన జరిగించుకోవచ్చు అని 9 గంటలకు. ఆ 9 గంటలకు ఆ నోట్ వస్తే, ఆ ప్రెస్ నోట్ వస్తే అప్పటిదప్పుడు ఎవరు సిద్ధపడతారండి? ఏ చర్చెస్ వాళ్ళు సిద్ధపడతారు? అందుకే కొన్ని చర్చెస్ అన్నీ కూడా ఓపెన్ చేసుకున్నాయి. మెయిన్ చర్చెస్ అనౌన్స్ చేసేసుకున్నాయి కనుక గుడ్ ఫ్రైడే ఆరాధనలు జరిగించుకోలేదు. మిగతా చర్చెస్ అన్నీ కూడా జరిగించుకున్నాయి. ఎందుకంటే 9 o'clock ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అసలు అంతకు ముందు కూడా ఆరాధనలు జరిగించుకోకండి అనలేదు. ఆరాధనలు జరిగించుకోండి కానీ ఆంక్షలను అని అన్నాడు. గుడ్ ఫ్రైడేకు ఆంక్షలను ఉన్నాయి అని అన్నాడు. రంజాన్కు ఆంక్షలు పెట్టుకోండి అని అన్నాడు. ఆ ఆంక్ష అన్న పదాన్ని తీసేసుకున్నారు, తొలగించేశారు. లేవట ఆరాధన, లేవట. మనమే తప్పుడు సమాచారాలను తీసుకెళ్తే ఎట్లా అండి? వీరు స్త్రీలు తీసుకెళ్ళినట్టుగా. అప్పుడు మరలా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఇద్దరు వెళ్ళిపోతారు. యోహాను సువార్త 20వ అధ్యాయం చదువుకుంటే ఇద్దరు పేతురు యోహాను పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ పరిగెత్తుకుంటూ వచ్చేటటువంటి దాన్నే రన్ ఫర్ జీసస్. ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకు పోలే? పోయిన సంవత్సరం ఎందుకు పోలే? అందుకే ఈ పనికి వాళ్ళవన్నీ కూడా నా దేవుడు ఆపేశాడు. నా యేసై ఆపేశాడు ఈ పనికి మన వాటన్నిటిని కూడా. పేతురు యోహాను పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వచ్చిన దాన్ని రన్ ఫర్ జీసస్ అని చెప్పేసి మన ప్రపంచానికి అలవాటు చేశారు. ఆ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి ఏం చేశారు? ఆ బట్టలు చూశారు, ఇట్లా చూశారు, నమ్మకుండా వెళ్ళిపోయారు. ఆవిడ గారు మాత్రం అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది. నేను నా ప్రభువును చూస్తే కానీ ఇక్కడ నుంచి వెళ్ళనని ఏడ్చుకుంటూ అక్కడే ఉంటే అప్పుడు దూత కనబడి, నీ ప్రభువు గలిలియో కలుసుకుంటాడని చెప్తున్నాను కదా అంటే పోవటం లేదు, అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటుంటే వెంటనే తోటమాలు వచ్చాడు. తోటమాలు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? చాలాసేపటి నుంచి నేను చూస్తున్నాను, ఎందుకు అంతగా ఏడుస్తున్నావు అంటే, ఏమోనయ్యా నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయినట్టున్నారు. ఒకవేళ ఎత్తుకొని పోయిన వాడివి నువ్వే అయితే నాకు చెప్పయ్యా, నేను నా ప్రభువును ఎత్తుకొని పోతాను అంది. అప్పుడు ఆ తోటమాలి ఆమె గుర్తుపట్టే విధముగా అమ్మా అని మరలా పిలిచినప్పుడు ఆ తోటమాలే తన ప్రభు అని గుర్తుపట్టింది వేస్తున్నాను. అలా గుర్తుపట్టిన తర్వాత యేసు అంటున్నాడు, అమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళి, ఇంతకుముందు నువ్వు తప్పుడు సమాచారం తీసుకెళ్ళావు, ఇప్పుడు వెళ్ళి నేను సమాధిలో నేను మరణమును జయించాను, నేను గలిలియోలో కలుసుకుంటానని వెళ్ళి చెప్పు అన్నప్పుడు అప్పుడు మగ్దలేనే మరియ మాత్రమే యోహాను సువార్తకు రికార్డ్ చేసిన విధంగా అప్పుడు వెళ్ళి శిష్యులకు చెప్పింది. అప్పుడు ఆ శిష్యులు వెళ్ళారా అంటే వెళ్ళలేదు. భయంతో చేతులు కట్టుకొని కిట్టనుకుంటే గదిలో ఎందుకు ఈ క్రైస్తవులు 3.5 సంవత్సరాలు ఎందుకు వెంబడించారు ఆయన్ని? ఎందుకు 5 రొట్టెలు 2 చేపలు 3,000 మంది పురుషులకు పంచారు? 12 గంపలు ఎందుకు ఎత్తారు? ఎందుకు సముద్రంలో ప్రయాణాలు చేశారు? అంత భయంతో ఆయన గలిలియోలో కలుసుకుంటానయ్యా అని లేచిన తర్వాత కూడా చెప్పి పంపిస్తున్నాడు. లెవక ముందు చెప్పాడు ప్రభురాత్రి భోజన సంస్కారం పస్కాపుడు. ఆ రొట్టెలు తిరుగుకుంటా, ద్రాక్షరసం దాగుకుంటా, బాగా గలిలియోలో కలుసుకుంటా నేను 3వ దినం అని చెప్తే, ఓ
నువ్వు పోతే నేను అడ్డొస్తానయ్యా, నువ్వు చావకుండా ఉంటున్నట్లని మీరు అభ్యంతరం పడతారయ్యా అని చెప్తుంటే నేను ప్రాణమైన పెడతాం కానీ నీ గురించి అబద్ధం ఆడను అని చెప్పారు. ఇప్పుడేమో 3వ రోజున సైతము వారు భయపడుతూ ఉన్నారు. వాళ్ళ కొరకే ఆయన మరలా ఈరోజు సాయంత్రం వచ్చాడు. పొద్దున మగ్దలేని మరియను నమ్మించాడు. పొద్దున మగ్దలేని మరియకు సమాచారం ఇచ్చాడు, వెళ్ళి కలుమని. మళ్ళీ ఈ రోజున ఉదయము ఆమెకు చెప్పిన తర్వాత యేసు కంటే ముందు మరణించిన పరిశుద్ధులందరినీ కూడా తీసుకొని, సమాధులు చేయబడిన వారందరినీ కూడా తీసుకొని తండ్రికి అప్పగించేదానికి వెళ్ళిపోయాడు. అంటే యేసు చచ్చిపోయేంత వరకు హేబేలు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు, భూమి కింద. అబ్రహాం ఎక్కడున్నాడు? భూమి కింద పరదేశంలో ఉన్నాడు. ఇస్సాకు, యాకోబులు, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దావీదు, ఇలా భక్తులందరూ కూడా ఎక్కడున్నారంటే భూమి కింద పరదేశంలోనే ఉన్నారు. వారు సమాధి చేయబడి యేసు చనిపోయినంత వరకు. యేసు చనిపోయి ఈ రోజున ఆదివారం ఏం జరిగిందంటే వాళ్ళందరినీ తీసుకొని తండ్రి అయిన యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అప్పగించి తిరిగి సాయంకాల సమయంలో ఈ శిష్యుల యొక్క భయాన్ని తొలగించడానికి, ఈ శిష్యులను తనలాగా తయారు చేయడానికి సాయంకాలం భూమి మీదకి వచ్చి 40 దినాలు ఉండి ఆ 40 దినాలలో వారిని పర్ఫెక్ట్గా తయారు చేసి 40వ దినమున పోతూ సర్వలోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా చెయ్యండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. సో ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయన ఆత్మలన్నిటినీ తీసుకుపోయాడంటే ఇలా ముట్టబోతుంది ఆయన. తోటమాలి తర్వాత ప్రభాని ముట్టబోతుంటే వేసున్నాడు, అమ్మ నన్ను ముట్టకమ్మ. ఎందుకు ప్రభుగా ముట్టుకోదంటే నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అన్నాడు. తండ్రి యొద్దకు ఎందుకు ఎక్కిపోవాలి? ఇదిగో వీళ్ళందరినీ తీసుకొని పోవాలి, వీళ్ళందరినీ తీసుకోవాలి అనేటటువంటి విషయాలను మనసు పెట్టి మీరు చదువుకోండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చదివితే అది ఆరోహణం అంటే పైకి పోయేదాన్ని మాత్రమే కాదు, ఆరోహణం అంటే కిందికి పోయేదాన్ని కూడా ఆరోహణము అంటారు. సో ఆయన కిందికి పోయాడు. ఎప్పుడు? శుక్రవారం 3 గంటలకు కిందికి పోయాడు. కిందికి పోయి ఆ 3 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు ఆయన కిందనే ఉన్నాడు, భూమి క్రింద పరదేశంలో. ఈ రోజున ఆ భూమి క్రింద నుంచి బయటకు వచ్చాడు వాళ్ళను తీసుకొని వచ్చి ప్రభువుకి ఇచ్చేసి ఆయన మరలా వచ్చి మరలా మనల్ని ప్రభువుకు అప్పగించేటటువంటి విధముగా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి గుడ్ ఫ్రైడే రోజు భూకంపం కలిగింది, ఈ రోజు భూకంపం కలిగింది. మరి గుడ్ ఫ్రైడే రోజు భూకంపం కలిగితే ఎవరు చావలేదుగా, ఏ ఆస్తి నష్టం కలగలేదుగా. భూకంపం కలిగిందంటే నోరు తెరుచుకుంది. ఎందుకు నోరు తెరుచుకుందంటే యేసు లోపలికి పోవాలి కనుక, యేసు ఆత్మ లోపలికి పోవాలి. ఆ రోజు ఏం జరిగిందని చెప్పాడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో? సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధుల యొక్క శరీరములు బయటికి వచ్చాయి అని రాసింది కదా. మరి గుడ్ ఫ్రైడే రోజు పరిశుద్ధుల శరీరాలు బయటకు వచ్చాయి, సమాధుల్లో నుంచి బయటకు వచ్చినట్టు రేపు మధ్యాకాశంలోనికి యేసు వస్తే, ఆ వచ్చేలోపు నేను సమాధి చేయబడితే నా సమాధి వస్తుందా బయటికి? నా సమాధిలో నుంచి నేను బయటకు వస్తానా? ఎప్పుడు వస్తాను? పరిశుద్ధ శరీరముగా నేను సమాధి చేయబడితే పరిశుద్ధ శరీరముగా నేను బయటకు వస్తాను. సో ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోండి. ఇంతకుముందు చనిపోయిన వారినైతే, ఇంతకుముందు పరిశుద్ధులు కాకుండా చనిపోయి సమాధి చేయబడిన వారినైతే మనం ఇప్పుడు ఏం చేయలేము. ఒకవేళ ఆల్రెడీ వారు పరిశుద్ధులుగా సమాధి చేయబడ్డారు అని మనకు నమ్మకం కలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ మనకు మాత్రం అవకాశం ఉంది. ఈ యొక్క రిజరెక్షన్ డే రోజు పరిశుద్ధులుగా యేసు రాకడ ఆలస్యమైతే మనము చనిపోతే పరిశుద్ధులుగా సమాధి చేయబడ్డాము. రేపటి దినమున పరిశుద్ధులుగా మన శరీరము బయటికి రావాలి, ఎత్తబడాలి, యేసుని పెళ్లి చేసుకోవాలి. పరిశుద్ధమైన దేవ, వర్తమానమును బట్టి, ఈ ఆరాధనను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ స్థలాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన. ఈ స్థలములో ఆరాధన జరగటానికి నాయన ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించడము అని సెలవిచ్చున్నావు తండ్రి ప్రభువా. నాయన ఎక్కడో తండ్రి ప్రభువా, ఓ మారుమూల గ్రామములో తండ్రి ప్రభువా మరి పుట్టినటువంటి సహోదరుని తండ్రి ప్రభువా, మరి ఈ యొక్క హైదరాబాద్ మహాపట్టణానికి తండ్రి ప్రభువా మీరు తీసుకుని వచ్చి తండ్రి ప్రభువా, ఈ హైదరాబాద్ మహాపట్టణములో తండ్రి ప్రభువా ఈ విధమైనటువంటి తండ్రి ప్రభువా ఆరాధనలు జరగటానికి, ఈ విధముగా నేను నీ రక్షణ సునాదం వినిపించడానికి తండ్రి ప్రభువా నీవు ఏర్పాటు చేసిన దినము నాయన నీకు స్తోత్రములు. ఆ ఏర్పాటు చేసినటువంటి నీ దినమున మమ్మల్ని ఈ విధముగా తండ్రి ప్రభువా గుడ్ ఫ్రైడేలు జరిగించుకోవటానికి, ఆయన ఈ విధముగా తండ్రి ప్రభువా రిజరెక్షన్ డే ఆరాధనలు జరిగించుకోవటానికి, ఈ విధముగా తండ్రి ప్రభువా పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనలు జరిగించుకోవటానికి తండ్రి ప్రభువా నీవు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రములు నాయన. నీతిమంతుల యొక్క గృహములో రక్షణ సునాదం వినబడును,
యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయమని సెలవించున్నాం కనుక ఆ నీతిమంతుని యొక్క ద్వారా తండ్రి ప్రభ, ఆ నీతిమంతుని యొక్క కష్టాజితము ద్వారా ఈ గృహమును తండ్రి ప్రభ నిర్మించుకొని ఇందులో రక్షణ సునాదమును వినిపించుకుంటున్నందుకు నీకు స్తోత్రములు. ఈ గృహములో ఉంటున్న ప్రతి బిడ్డ తండ్రి ప్రభ, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని నువ్వు ఇష్టపడుతున్నావు కనుక అతి త్వరలో మేము అందరము కూడా చంపవలసినవి చంపేసి, విసర్జించవలసినవన్నీ కూడా విసర్జించేసి తండ్రి ప్రభ నీ రాష్ట్ర రాకడ కొరకు నాయన మేమందరము సిద్ధంగా ఉండేటటువంటి విధముగా ఈ ప్రాంతవాసులు మాత్రమే కాదు, ఎవ్వరూ నశించడం నీకు ఇష్టం లేదన్నావు కాబట్టి ఎవ్వరు కూడా పాపంలో ఉండకుండా బయటికి వచ్చేటటువంటి విధముగా ఈ సంవత్సరం కూడా ఈ దినం అవకాశం ఇచ్చారు కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగే అనుభవం దయచేయమని మా ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతిమాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఒక పాట పాడుతూ ఉంటుండగా మరి పునరుత్థాన కానుకలు ఎత్తబడతాయి. మరి ఆ యొక్క కానుకలను మరి ఎవరు ముందుకు వచ్చి ఇస్తారు సొంత కానుకలు. ఒక పాట పాడుతుండగా స్పెషల్ సాంగ్ పాడతారు ఎవరైనా? 298వ పాట పాడుతూ కానుకలు ఎత్తబడతాయి. 298. హృదయమనడు తలుపునొద్ద యేసునాథుడు, హృదయమనడు తలుపునొద్ద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, సదయుడగుచు తాటుచుండు సకల విధములను, అరుణి పోలి నిలుచున్నాడు వారికి చూడా, జాలి చేత తన హస్తముల చాటియున్నాడు, జాలి చేత తన హస్తముల చాటియున్నాడు, మేము నాలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు, మేము నాలింగనము చేయగోరి కనిపెట్టు, బ్రతుకు శాశ్వతము కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతము కాదు పరికించి చూడా, కాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువాణి, తాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువాణి, హృదయమనడు తలుపునొద్ద యేసునాథుడు, హృదయమనడు తలుపునొద్ద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. హల్లెలూయా హల్లెలూయా. విత్తబడినటువంటి కానుకలు నమ్మకముగా ఆత్మలో అనేక ఆత్మలు రక్షించబడటానికి, వెళ్ళి సువార్త ప్రకటించబడటానికి, రాకడకు సిద్ధంగా ఉండటానికి వాడబడులాగున ఇచ్చిన హస్తాలు దీవించబడులాగున వారి కుటుంబాలను లేమికి లేకుండా సర్వసమృద్ధి కలవారై జీవించేటటువంటి విధముగా మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన.
స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధ గొప్ప దేవానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి మా అన్నతులు మా గుండె తండ్రి నీ వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి నిర్మించి నా తండ్రి వచనాలు నా తండ్రి దేవా మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీ బంగారు పదులు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభా అయ్యా నీకు స్తోత్రం తండ్రి శుక్రవారం రోజు నా తండ్రి అయ్యా నీకు స్తోత్రం తండ్రి నా తండ్రి దేవానికి స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి నీ శరీరం నలను కొట్టబడి నా తండ్రి దేవా మేము పొందే గాయాలను పొందినవు తండ్రి నీ పొందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా నేను తలంచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి దేవా మా శరీరాన్ని నా తండ్రి నలగొట్టుకుంటున్నా తండ్రి అయ్యా మేము ఆత్మలు నా తండ్రి ఎదుర్కొను మాకు దయచేసిన తండ్రి మహానుద్రమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి నీ గొప్ప దేవుడు తండ్రి అయ్యా మాకు కలిగి ఉండటం నా తండ్రి ఎంతో నా తండ్రి మీరు నా ప్రభా అయ్యా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా ఎవరికి లేని ధన్యత నా తండ్రి మాకు కుటుంబానికి నా తండ్రి దేవా ఇచ్చినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభా అయ్యా నీకు స్తోత్రం తండ్రి పరిశుద్ధం నీకు తండ్రి దేవా పునరుద్ధానం నా తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి దేవానికి తిరిగి లేచిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి అయ్యా మహా గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు నా ప్రభా దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి నిన్ను అక్కడ కూడి నా తండ్రి నిన్ను ప్రార్థించుకుని గణపడుతున్నాను స్తుతించుటకు నా తండ్రి నేను మయమపడుతున్నా తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి ఒక్కొక్కరు హృదయాలకు అడిగి నా తండ్రి దేవ పవిత్రపరిచి నా తండ్రి ఈ లోకం శాశ్వతం కాదని నా ప్రభా నీ కొరకు ఎదురు చూసిన బిడ్డలుగా నా తండ్రి దేవా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అడుగుతున్నాను నా తండ్రి దేవ అందరం ఐక్యత కలిగి నా తండ్రి దేవాన్ని సన్నిధానంలో ప్రార్థించుకోవడం మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా అయ్యానికి స్తోత్రం తండ్రి పరిశుద్ధ నా తండ్రి దేవ ఆలోచన తలంపులు పొట్టి తీసి నా తండ్రి నీ అందు భయభక్తులు కలిగి ఎదుర్కొని దయచేసి నా తండ్రి అయ్యానికి స్తోత్రం స్తోత్రం తండ్రి నీలో ఎంత ఆనందము సంతోషమని నా తండ్రి బ్రతుకు విడి గ్రహించాలి నా ప్రభా అయ్యానికి స్తోత్రం తండ్రి నేను చేసిన వేళ్ళ కాలాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవాన్ని ఇచ్చిన గృహాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా ఎంత దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి ఇటువంటి వివేక నా తండ్రి ఎంతో నా తండ్రి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు సమస్యలు పరిస్థితులు చూసుకొని నా తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి చూడలేనట్టు నా ప్రభా అయ్యానికి స్తోత్రం తండ్రి మమ్మల్ని అందరినీ మా కుటుంబాలు నా తండ్రి నీవు కంటికి రేపలా కాపాడుతున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభా అయ్యానికి స్తోత్రం తండ్రి ఆస్తి అంత కాదు కానీ నా ప్రభా దేవా నీలో నా తండ్రి భయంతో భక్తితో నా తండ్రి ఎదుర్కొన్నాను నా తండ్రి దేవ మాకును ఎవరి బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి దేవ ఇచ్చిన కానుకలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవ ఇచ్చిన నా ప్రభా దేవ ప్రత్యేక బిడ్డ నా తండ్రి దేవాటి దీవించి ఆశీర్వదిస్తుంది అనేక వందనాలు నా ప్రభా ఈ కానుకలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవ దానికి ఏమి ఉపయోగం చేసుకోవాలి నా తండ్రి చేస్తున్నా ప్రభా అయ్యా దాసులు కూడా దీవించి ఆశీర్వించి బలపరచు నా తండ్రి అయ్యా నీకు స్తోత్రం తండ్రి నీవు నా తండ్రి వాక్యం నా తండ్రి బిడ్డలందరూ విన్నారు నేను కూడా విన్నాను నా ప్రభా దానిలో నా తండ్రి తలంచుకుంటున్నా తండ్రి ఏది చెప్తున్నా దయచేసి నా తండ్రి మా ఉన్నతులు వెళ్ళి తండ్రి నీకు వందనాలు నా తండ్రి కుటుంబాన్ని దీవించి ఆశీర్విస్తుంది నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా ఈ సమయం నాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా అయ్యా నీకు స్తోత్రం తండ్రి నీ విషయంలో తోడైన సాయం చేసి నువ్వే మహిమ పొందుకొని కొద్ది ప్రాధాన్యత సన్ని చేసుకోమని ప్రభు కృష్ణామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పిలాతు కాలం వరకు బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యాలోకములోనికి దిగను. మూడవ దినమున చనిపోయిన వారిలోనికి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్యజీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానము, సకల దీవెన ఆశీర్వాదములు మనకును కుటుంబాలకు లైవ్లో వీక్షించినటువంటి బిడ్డలకును తర్వాత వీక్షించిన ఉన్నటువంటి బిడ్డలకును
భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకు సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడయుదును గాక. ఆమేన్. ప్రభువా మమ్ము దీవించి పాపముని కృపనందించి అభివాదనములు చేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుదన్ యుగ యుగములకు నీకగుదన్. ప్రభువా మమ్ము దీవించి పాపముని కృపనందించి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా కొట్టి నాశనం, అని నీ కార్యములు నిరంతరం జయం జయం జయం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.